నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పరమాన్నం చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక గ్లాసు బియ్యము, 2 స్పూన్ల శనగపప్పు వేసి అందులో నీళ్ళు పోసి 2-3 సార్లు మంచిగా బియ్యాన్ని కడిగి ఒక 5-10 నిమిషాలు నానబెట్టి పక్కన ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత పైన వచ్చే నురుగు మొత్తం తీసేయాలి. ఈ విధంగా మంచిగా పొయ్యి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 ఇలాచీలు పౌడర్ చేసుకోవాలి మంచిగా దంచి. పరమాన్నానికి రైస్ ఉడికేంత వరకు పొయ్యి సిమ్లో పెట్టి అంతవరకు మనము ఇక్కడ బెల్లము తురుముకోవాలి. మళ్ళీ ఇంకొకసారి నురుగ తీసి పారేసేయాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి అది ఉడికేంత వరకు మనం అంతవరకు బెల్లం మొత్తము ఈ విధంగా తురుముకొని పక్కన ఉంచేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు మనము బియ్యంలో వేసిన 3 గ్లాసుల నీళ్ళు దగ్గర పడినవి కదా. ఇప్పుడు ఒక 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. కాచిన పాలు పోసుకోవాలి. పోసి మంచిగా కలపాలి. కలిపి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా మంచిగా పాలు కూడా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా మంచిగా కలిపి ఇప్పుడు మనం ముందుగా దంచి ఉంచిన ఇలాచీ పౌడరు, తురిమిన బెల్లం తురుము కూడా వేసుకోవాలి. వేసి మంచిగా కలపాలి. పరమాన్నాన్ని మనము ముందుగానే పాలల్లో అన్నాన్ని ఉడికించినాము కాబట్టి ఇప్పుడు బెల్లం వేసినా కూడా పాలు విరగకుండా మంచిగా ఒక మాదిరి మంచిగా పరమాన్నం వస్తుంది అన్నమాట. లేదంటే పాలు విరిగి అన్నము ఒక సైడు పాలు ఇట్లా పచ్చలుగా కనిపిస్తుంది. అలా కాకుండా ఈ విధంగా మంచిగా అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని మంచిగా కలిపి మొత్తం పరమాన్నం ఉడికిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి 2 గరిటెల నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత తీసి పరమాన్నంలో నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పరమాన్నాన్ని కలుపుకోవాలి. మొత్తం కలిసేట్టుగా కలిపి ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీదనే ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడిగా కమ్మగా ఉండే పరమాన్నము రెడీ అయిందండి. చేసుకొని తినండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.